సత్యం, మెదక్లో చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఏంటి ఇప్పుడున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో 8 కాంగ్రెస్ పార్టీ, 8 బీజేపీ, 2 పార్టీలు హోరాహోరీగా 8 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతున్నాయి. ఇక మజ్లిస్ తన స్థానాన్ని తిరిగి దక్కించుకునే స్థాయిలో లీడ్స్ కొనసాగుతుంది. కానీ 2 పార్లమెంటు స్థానాలు అంటే మెదక్ అదేవిధంగా మహబూబ్నగర్ 2 పార్లమెంటు స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్, మహబూబ్నగర్లో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు అంటే బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి. మొదటి రౌండ్ నుంచి కూడా రౌండ్కి ఫలితాలు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి దాదాపు 3 నుంచి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి మహబూబ్నగర్లో డీకే అరుణ దాదాపు 10,000 ఓట్ల లీడ్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వంశీచంద్రెడ్డి 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కానీ తక్కువ లీడ్లో ఉండడంతో అక్కడ ఫలితం చివరి వరకు వచ్చేసరికి మారుతుందా అనే ఒక ఆసక్తికరమైన చర్చ ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతల్లో జరుగుతుందని చెప్పచ్చు. ఇక మెదక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆశ పెట్టుకున్న ఆ ఒక్క పార్లమెంటు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది. మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 17,000 ఓట్ల లీడ్తో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. అయితే మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పరిస్థితి కేవలం మెదక్ పార్లమెంటుపై ఆశ పెట్టుకుంది. అక్కడ గెలుస్తామనే ధీమా కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఎందుకంటే మెదక్ పార్లమెంటులోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం ఉన్నాయి కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. కానీ రౌండ్ మారే కొద్దీ ఇప్పటి వరకు 2వ ప్లేస్లో ఉన్న వెంకట్రామరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 3వ ప్లేస్కి 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 17,000 లీడ్లో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా దాదాపు 1,80,000 నుంచి 1,00,000 పైన ఆధిక్యత కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ఖమ్మం, నల్గొండ, మహబాద్, వరంగల్, అదేవిధంగా పెద్దపల్లి ఈ 5 పార్లమెంటు స్థానాలు దాదాపు అత్యధిక మెజారిటీతో ప్రస్తుతానికి దూసుకుపోతున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 5 పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థులు అత్యధికంగా లీడ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ మెదక్ అదేవిధంగా మహబూబ్నగర్ ఈ 2 పార్లమెంటు స్థానాల్లో రౌండ్కి ఒకసారి బీజేపీ అభ్యర్థి మెజారిటీ ఒకేసారి పెరిగి మళ్ళీ తగ్గుతూ ఉంది. ఇక మెదక్ విషయానికి వస్తే 2వ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికైతే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లో ఉన్నారు. 17,000 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. చెప్పి చివరికి వచ్చేసరికి ఈ 2 పార్లమెంటు స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారని మాత్రం ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రౌండ్కి పూర్తిగా మెజారిటీ ఒకసారి తగ్గుతూ వస్తుంది, ఒకసారి పెరుగుతూ వస్తుంది. తక్కువ ఓట్ల లీడ్ రావడంతో ఆ 2 పార్లమెంటు స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ భారీ ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి మెదక్ స్థానం కూడా కోల్పోయే పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. సౌజన్య, రైట్.